కుమ్మెర ఘటన జరిగి దాదాపు 2 వారాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ అసలు దోషులకు సంబంధించినటువంటి విషయం బయటికి రాకపోగా మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే బాధితులుగా చెప్పబడతా ఉన్నారో ఆ బాధితులకు సంబంధించినటువంటి విషయంలోనే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలు కుమ్మెర ఘటనలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రకంగా, బాధితులు వారికి సంబంధించినటువంటి ఆవేదన మరొక రకంగా ఇది కొనసాగుతున్నటువంటి సందర్భం. డీజీపీ దగ్గర కూడా వారికి సంబంధించినటువంటి మొరనైతే పెట్టుకున్నటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వారికైతే ఎలాంటి న్యాయం జరగలేదంటూ ఇక్కడ హైదరాబాద్ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయంలోనే 3 రోజులుగా వీరికి సంబంధించినటువంటి దీక్షనైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ 2 నెలల పాప తల్లి తండ్రి అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ పెద్దమ్మ ఇట్లా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గణేష్, నీ మీద మీకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ చెప్తా ఉన్నారు, నువ్వు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటావు ఊళ్ళో అని చెప్తా ఉన్నారు. మీరు ఒక వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టారని చెప్తా ఉన్నారు. అసలు వాట్సాప్లో ఏమైనా మెసేజ్ పెట్టావా? మీ ఊళ్ళో నీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అసలు సార్ గతంలో అయితే ఎవరితో గొడవలు లేదు సార్. మా ఆడవాళ్ళని ఇట్లా తిట్టి కొట్టి ఇట్లా ఎట్లా హింసించారో దానికి నేను వాట్సాప్ గ్రూప్లో ఎందుకు ఇట్లా అన్నారని నేను ఇట్లా మాట్లాడాను సార్. కానీ గలీజ్ కూతలు ఏది మాట్లాడలేదు. ఒకవేళ నేను మాట్లాడిన ఉంటే ఇప్పటివరకు ఆడియో అనేది బయటకు వచ్చేది సార్. రాలేదు కదా, అందుకు నేనేం మాట్లాడాను సార్. ఏం లేదు. మళ్ళీ ఇంకోటి నా క్యారెక్టర్ గురించి మీరే సార్ మాట్లాడడానికి. సో నన్ను ఎప్పుడన్నా చూసిరా, నాతో ఎప్పుడన్నా మాట్లాడరా? ఇప్పటివరకు 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నన్ను గణేష్ అని పేరు తెలుసు, అది ఎవరు చెప్పినట్లు ఉండరు, నా పేరు తెలుసు. కానీ ఇప్పటివరకు వచ్చి ఒక్కరు పరామర్శించలేదు కదా సార్ మీరు. అసలు నా క్యారెక్టర్ గురించి మీరు ఎందుకు మాట్లాడారు సార్? మీ క్యారెక్టర్ ఏమైనా మంచిగా ఉందా ఇట్లా? అంటే మిమ్మల్ని పలకరించడానికి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలుకే వచ్చినటువంటి సందర్భం ఉంది. కూచుకుల రాజిరెడ్డి అలాగే మీ ఎంపీ, దాంతోపాటుగా కొంతమంది బృందం వీర్లపల్లి శంకర్ కూడా వచ్చినటువంటి సందర్భం. మిమ్మల్ని కలవలేదా? వాళ్ళు మీతో మాట్లాడలేదా? ఎవ్వరు కలవలేదు సార్ ఇప్పటి వరకు. ఒక్కసారి కూడా అసలు ఫోన్ కాడ కూడా మాట్లాడలేదు సార్ ఇప్పటి వరకు. అసలు మేము అసలు మా పాప చనిపోయిందా, అసలు వాళ్ళకి ఏమైందా, వాళ్ళని పరామర్శిస్తుంది సార్ పోయి. మాకు అసలు మమ్మల్ని ఒక్కసారి ఇట్లా కలవలేదు సార్. అసలు మా చాకలైన అంటారు కానీ అసలు ఆయన చాకలైన రెడ్డి అసలు మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు సార్. ఆయన ఏంటి అసలు మీరు పాప చనిపోయిందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఎస్పీ కూడా నీ విషయంలోనే మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం నిన్నే దోషి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏంటి అసలు? ఏమో సార్, ఇక సార్కి ఏమనిపిస్తుందో ఆయనకు, మళ్ళీ ఆయన వాళ్ళ దాంట్లో కలిసిండో, ఆయనకి ఎంత ఇచ్చిండో మళ్ళీ ఏమో సార్, అవన్నీ మనకు తెలియదు. ఆయన అసలు నా గురించి ఏం తెలుసుకున్నాడో, ఆయన ఏమనుకున్నాడో ఏం తెలియదు సార్ నాకైతే. పాపకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండేనా? అసలు పుట్టుక నుంచి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమన్నా మీకు డిటెక్ట్ అయినాయా? ఏదీ లేదు సార్, ఇప్పటివరకు అయితే ఏదీ లేదు. అసలు డీఛార్జ్ కాలేదని అంటారు సార్. అసలు నాకు నా పేపర్ కూడా ఉంది సార్ ఇప్పటివరకు నాతోటి. సో ప్రధానంగా మీ భర్తకి ఎవరితోనైనా గొడవలు ఉండేదా అమ్మా గణేష్కి? ఇంతకుముందు అయితే ఏ గొడవలు లేదు. జాతరలో జరిగిన గొడవ తప్ప వేరే గొడవలే లేవు. ఊర్లో కూడా గణేష్ అనే పేరు కూడా చాలా మందికి తెలియదు. ఈ జాతర అయినప్పటి నుంచే గణేష్ అనే పేరు తెలుసు, కానీ అంతకు ముందు కూడా తెలియదు సార్. కానీ ఇతన్నే బూచిగా చూపిస్తూ ఉన్నాడు, ఇతనే మొత్తం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. చెప్పిన మాటలు మస్తు మాట్లాడతాం సార్. ఇప్పుడు మేము ఏదైనా సరే మేము జరిగింది మాత్రమే చెప్తున్నాం. అక్కడ ఊర్లో ఒకటి చెప్తే 2 చేస్తారు. చెప్పిన మాటలే అది నిజమని వాళ్ళు మాట్లాడినప్పుడు మేమేం చెయ్యలేము సార్. అది వాళ్ళు ఏది చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారేమో అట్లా. వాళ్ళకి మాకు ఇట్లా మాకు న్యాయంగా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారేమో మాకు తెలియదు కదా. సో ఆ తల్లి ఎవరైతే చంద్రకళ ఉన్నారో, చంద్రకళతో ఉన్నాం మనం. వీరికి సంబంధించి అమ్మ, నిన్న మిమ్మల్ని ఎవరైనా కలిసారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి కలిసారా? అసలు మాకు ఎవరు కలవలేదు సార్. మాకు ఎవరు కలవలేదు, మాకు ఎవరితో సంబంధం లేవు. వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియని వాళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తాము. నీ కొడుకును అంటా ఉన్నారు వాళ్ళు, నీ కొడుకును అంటా ఉన్నారు కదా, ఎట్లా? నా కొడుకు నన్ను ఇంకా నా కొడుకు ఎవరు తోలుకోతున్నాడు, ఎవరి దగ్గరికి వస్తున్నాడు సార్. ఎవరి దగ్గరికి ఉడకపోయేటాడు కాడు వాడు. ఇంట్లో ఉంటుంది, తింటాడు, లేకపోతే వండుకుంటాడు వాడు. వాడు ఎవరితో నొల్లిపోడు. కానీ నా కొడుకుని వేస్ట్గా అనుకుంటుంటారు. వాళ్ళకే అంతా, మేము సాకరోళ్ళు, మాది సాకరోళ్ళతో మాటలు పడద్దు కదా, అంతా వాళ్ళకే. నా కొడుకు ఎవరు తోలుకోయేటోడు కాడు. ఒకడు ఉంటే ఐరవాళ్ళు ఉంటాడు, నా బిడ్డ ఉంటే నారకాలను ఉంటుంది. ఇంకా నా పిల్లలు ఏడుంటారు సార్? నా పిల్లలు ఎవరితో కోతారు? ఎవరి దగ్గరికి పోరు వాళ్ళు.
నీ కోడళ్ళ విషయంలో ఎప్పుడైనా మిమ్మల్ని బాధించేదా ఎవరైనా మాటలతోని కానివ్వండి ఏదైనా అనేదా మీ కోడళ్ళ విషయంలో ప్రధానంగా? వాళ్ళు ఉండకపోయేది, వాళ్ళు అనకపోయేది. వాళ్ళు ఏం లేదు. ఈ జాతర నుంచి జాతర నుంటే నా పిల్లలు బయట పడ్డారు, కానీ ఏడ ఉండేది ఎక్కడ ఉండేది నా పిల్లల గురించి ఎవరికి ఏం తెలియదు సార్. ఇది పరిస్థితి. మనం ఒకసారి విశారదన్ మహారాజ్ తోని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే పూర్తి స్థాయిలో వీరికి మద్దతునిస్తూ వీరి కోసం అయితే పోరాటం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సార్, నిన్న కూచుకుల రాజేష్ రెడ్డి అలాగే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడ వెళ్ళి వచ్చాము అని చెప్పేసి చెప్తూనే మీరు ఎవరినైతే ఇప్పుడు బాధితులుగా చెప్తా ఉన్నారో ఆ బాధితుల మీద అబండాలు చెప్తున్నటువంటి సందర్భం. అవి అబండాలు అనాలా నిజాలు అనాలా? మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏం కనబడతా ఉంది? ఇప్పుడు అక్కడ ఎవరైతే రెడ్డి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ రెడ్లను కాపాడుకోవడం వాళ్ళ ధర్మం, అది మంచిదే. అది పాపం వాళ్ళు కరెక్టే ఉన్నారు. వాళ్ళు ఆ కొమెర గ్రామంలో ఉన్న దాడి చేసిన నిందితులని ఏ రెడ్లైతే ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారో వాళ్ళ ధర్మంలో వాళ్ళు కరెక్టే ఉన్నారు. కానీ మా వర్గాలకు సంబంధించిన వీర్లపల్లి శంకర, ఆయన పేరేంది, షాద్నగర్ ఎమ్మెల్యే, మా వర్గాలకు సంబంధించిన మల్లుబట్టి విక్రమార్క, వీళ్ళ ధర్మంలో వీళ్ళు ఉన్నారా? వీళ్ళ ధర్మం ఏంటి? మా వాళ్ళని కాపాడటం. కానీ మా ప్రజాప్రతినిధులు కూడా నిందితుల పక్షాన ఉండడం ఎంత ఘోరమైంది సార్ ఇది. ఈ పిల్లగాడిని పట్టుకొని ఇతని క్యారెక్టర్ మంచిది కాదట, క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్ మంచిది కాదట. ఎవరు అనేది ఈ మాట రెడ్డి అనట్లే, ఈ చాకలి వర్గం కులం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే చేత ఒకడు వెనక ప్రణాళిక తయారు చేసి వీర్లపల్లి శంకర్ అనే ఒక చాకలి రజక ఎమ్మెల్యే చేత ఇతని క్యారెక్టర్ బాగలేదని చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఇతని క్యారెక్టర్ కాదు సబ్జెక్టు. వీర్లపల్లి శంకర్ని బీసీ ఎస్సీ ఎస్టీలంతా కర్రలు తీసుకొని షాద్నగర్లో ఓడిస్తారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఓడిస్తారు కదా, రాజకులు ఎస్సీలు బీసీలు. షాద్నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ని ఖాళీ చేయించడానికి రెడ్లు పనిన కుట్ర ఇది. జనరల్ సీట్ కదా, ఇందులో సాగలని ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి రెడ్లు పన్నాగం పని కుట్ర పని, నువ్వు అనవా వీడి క్యారెక్టర్ బాగాలేదని నువ్వు రెడ్ల పక్షా నుండి ఈ పోరాటాన్ని తిట్టు అనేసరికి ఎట్లాగో మొత్తం 90% రివర్స్ అవుతుండ్రు. వాళ్ళు అన్నకున్నదే ప్రణాళిక సక్సెస్ అయింది. రాష్ట్రం అంతా బీసీ ఎస్సీ ఎస్టీలు చాకలోళ్ళు వీర్లపల్లి శంకర్కి కథం దుష్మన్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళని కలవడం ఏమన్నా జరిగిందా? ఎందుకంటే మీరు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీల నుంచి వెళ్ళి రామచంద్రరావు, కేటీ రామారావు వీళ్ళని అయితే చూసాం మేము. ఇక ఈ ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారో వారు ఈ యొక్క బాధితులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని కలిసారా? అసలు కలవలేదు, ఎవరు కలవలేదు. శిబిరం దగ్గర ఉన్నప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీ రామారావు వాళ్ళు శిబిరం దగ్గరకు వచ్చి మద్దతు పలికి సంఘటన పట్ల సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలే. నిన్న మల్లురవి గారు ఫోన్ చేసి ఇట్లా ఎక్కడున్నారు, నేను ఒకసారి అని అంటే, సార్ రావద్దని మనం ఎందుకంటాం, రమ్మన్నాం. రమ్మని వీళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ మీద కేసులు పట్టించే పని చేయమంటే మళ్ళీ ఇక్కడి నుంచి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అయినా ఇంకా నమ్ముతున్నాం ఏమైనా పోరాడతాడేమో, వీళ్ళ వైపున డీజీపీ గారితో మాట్లాడుతున్నాడు, మరి ఏమైనా మాట్లాడతాడా అనేది చూద్దాం. అది సంగతి. అంటే డీజీపీని కలవడం జరిగింది, అక్కడ లోకల్ ఎస్పీ ఒక రకంగా చెప్తా ఉన్నాడు, మొత్తం మీద తప్పు ఇటువైపే ఉంది, ఆ పాప చనిపోవడానికి కారణము ఈ యొక్క కొట్లాట కాదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అసలు పాప చనిపోయినటువంటి సందర్భంలో ఆ గొడవ సందర్భంలో పాపనే లేదని కూడా ఒక సందర్భంలో చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఇదంతా తతంగానికి గల కారణం ఏమనుకోవచ్చు? పాప చనిపోవడానికి కారణం నిందితులైన రెడ్లు కాదు అని అన్నప్పుడు పాప ఎట్లా చనిపోయిందని అడుగుతున్నా. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి నాకు. మాట్లాడుతా ఉన్నారు మళ్ళీ నెలలు గడవక ముందుగా పుట్టింది, ఆరోగ్యం బాగలేదన్నటువంటి సమాధానం కూడా కంచెలు వస్తాం. నెలలు తక్కువ పుడితే చనిపోయిందని నువ్వెవడు నిర్ధారించడానికి? నీకేం పని అసలు? నువ్వెట్లా నిర్ధారిస్తావు? మా కళ్ళ ముందు కాలుతోటి తంతే ఆ గొడవలో 5 గంటలు పెనుగులాడిన దాంట్లో ఆ రబ్బింగ్లో టెర్రరైజ్ అయ్యి భయమై జ్వరమై పాలు తాగక భయాందోళనకు గురై పాప చనిపోయింది. మా కళ్ళ జరిగిన దృశ్యం. నువ్వేడా 6 నెలలకు పుట్టింది 8 నెలలకు పుట్టిందని?
దినాలు తక్కువలు వాళ్ళు, వీళ్ళు కాదు. అందుకనే ఇది 100% రాంగ్, తప్పు. పాప అక్కడ లేదు గొడవలప్పుడు అన్న వాళ్ళకి మీకు ఆర్టీవీలోనే సమాధానం చెప్పిన నేను. అవును, ఆ? వీడియోలు కూడా విడుదలైనాయి. ఆ, నేనే దాన్ని సర్క్యులేట్ చేసింది. Yes. అది సంగతి. Yes, ఇంకా మీరు బీసీ కమిషన్ వచ్చింది, బీసీ కమిషన్ వీళ్ళిద్దరితో మాట్లాడినటువంటి సందర్భం తల్లితో కూడా మాట్లాడింది. బీసీ కమిషన్ రిపోర్టు ఎన్ని రోజులకు వస్తుందని భావిస్తూ ఉన్నారు? ఎట్లాంటి రిపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? రిపోర్ట్ అంటే అంత తర్వాత బీసీ కమిషన్ అనే విచారణ వచ్చింది, అప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చింది పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయమని. ఇంకా తీవ్రంగా చెప్పడానికి చెప్తారు, ఇంకో ఇంకా ఉంటారు. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? వీళ్ళకి సంబంధించి న్యాయం జరగడానికి ఎట్లాంటి ఆలోచనలు చేస్తాం? డీజీపీని కలిసాము, మొన్న కలిసినాము, ఈ రోజుకి 2వ రోజు, 48 hours అవుతుంది. నేను తప్పకుండా విచారించి న్యాయం చేస్తా బాధితులకని చెప్పడం జరిగింది. ఒక పక్కన స్థూలంగా చెప్పి నమ్మకం లేకపోయింది ఆ రోజు, గట్టిగా చెప్పలేదని. కానీ విచారిస్తాను, తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాను కాబట్టి ఇంకా ఎదురు చూస్తున్నాం మనం. ఇప్పటివరకు అయితే ఏమీ యాక్షన్ మొదలు కాలే. ఎప్పటివరకు న్యాయం చేస్తాడో చూస్తాం, 1 or 2 days చూసి మేము పోరాట కార్యాచరణ రూపొందిస్తాం. 4 అరెస్ట్ చేశారని చెప్పారు కదా సార్, 4 మాత్రమే అరెస్ట్ అయ్యారు, 4 ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని దొరకబడుతున్నామని చెప్పేసి మొదట్లో చెప్పినటువంటి మాట ఇది. 22, 23వ తారీఖు ఆ టైంలో చెప్పింది. ఈ 4 ఇప్పుడు ఎక్కడున్నారు? బయటకు వచ్చేసారా? ఏమో సార్, మన 4 ఎక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఏ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారో, ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నారో మనకి ఇప్పటివరకు ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళని ప్రొజెక్ట్ చేయలేదు. అబ్స్కాండ్ అయిన పేర్లు తెలియదు, రిమాండ్ చేసిన పేర్లు తెలియదు. కాబట్టి మేము అనేది ఏంటంటే మొత్తం 10 మంది 12 మంది ఉన్నారు ఇందులో. టోటల్గా అరెస్ట్ చేయాలి, ఇక్కడ పెట్టిన సెక్షన్స్ అన్ని అమలు చేయాలి, రిమాండ్ చేసి జైల్లో పడేయాలా, వాళ్ళ మీద జీవిత ఖైదు మరణశిక్షలు పడేంత వరకు గవర్నమెంట్ బాధితులకు అండగుండి లీగల్ బ్యాటిల్ చేయాలి. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఫ్లెక్సీని పెట్టుకొని మరి వీరికి సంబంధించినటువంటి దీక్ష మాత్రం కొనసాగుతూ ఉంది. మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మహిళా రక్షణ సెక్షన్లపై కేసు నమోదు చేయాలి, కుటుంబానికి ఇల్లు, ఒకరికి ఉద్యోగం, 50 లక్షల నష్టపరిహారం అందించాలి, కుటుంబానికి భద్రత కల్పించాలంటూ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ నుంచి ఒక ఇక్కడ ఒక ఉద్యమం అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. వీరికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ విశారదన్ మహారాజు దాదాపుగా చెప్తా ఉన్నాడు. మరి డీజీపీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో కొద్ది రోజుల వరకు అయితే వెయిట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే దాదాపు 48 గంటలు గడిచిపోయింది, ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు. ఇక దోషులుగా చెప్పబడుతున్నటువంటి వారందరూ కూడా ఇంకా బయటనే తిరుగుతూ ఉన్నారంటూ విశారదన్ మహారాజు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధులుగా పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ప్రతినిధులు ఎవరూ కూడా ఇప్పటికీ మమ్మల్ని సంప్రదించలేదు, మా పైన క్యారెక్టర్కి సంబంధించి ఇన్సల్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ బాధితుడైనటువంటి గణేష్ కుటుంబీకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి. కుమ్మెర బాధితులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కార్యాచరణతో వెళ్తామనేది కూడా వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు బాధితులే కాదంటా ఉన్నారు అధికార పక్షం సంబంధించినటువంటి వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.